आनंदवासी नासरी सन्नतमी आत्मस्वरूपी आनंदवासी नासरी सन्नतमी निशुतनिवारि नेनु जीवन नित्यत्वमंजरि संकल्पमाय निशुतनिवारि नेनु जीवन नित्यत्वमंजरि संकल्पमाय निरूपभीति नन्नु निंजि అందుకే నేను పాడెదను నీ గణనామముకే నిరూపమించి నన్ను నిర్మించి అందుకే నేను పాడెదను నీ గణనామముకే ఆత్మస్వరూపి అనంతవాసి నాస్తి సన్నతింతుని నేను పడి చెడినప్పుడు నన్ను ఎడబాయక నీ సుఖని పంపే వెతికి రక్షించిరి నేను పడి చెడినప్పుడు నన్ను ఎడబాయక నీ సుఖని పంపే వెతికి రక్షించిరి నా ఎడల నీ ప్రేమ కుమ్మరించిదివి అందుకే నేను పాడెదను నీ గణనామముకే నా ఎడల నీ ప్రేమ కుమ్మరించిదివి అందుకే నేను పాడెదను నీ గణనామముకే ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి సన్నతింతుని నీది బలములు కలిగి నిన్నో ప్రచురింపగం నీ రూపమున మార్చు శుద్ధాత్మ నాకేసి నీది బలములు కలిగి నిన్నో ప్రచురింపగా నీ రూపమున మార్చు శుద్ధాత్మ నాకేసి నీ రాజ్యవాసి యాజకు మిగచేసితివి అందుకే నేను పాడెదను నీ గణనామముకే నీ రాజ్యవాసి యాజకు మిగచేసితివి అందుకే నేను పాడెదను నీ గణనామముకే ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి సన్నతింతుని. ప్రభునందు చేరి వచ్చిన మీకు వందనాలు తెలియజేస్తున్నా. నిన్నటి దినాన మహోన్నతుడగు దేవుడు తన నూతన సృష్టి కార్యక్రమాన్ని క్రీస్తు ప్రభువునందు ప్రారంభించారు. ఈ నూతన సృష్టి యొక్క పని కార్యక్రమం మనుషులను క్రీస్తులో కొత్తగా కట్టటము అనే ఆయన విశేషమైన కనికరపు పని ప్రారంభించబడింది. క్రీస్తు యేసునందు దేవుని నూతన సృష్టి, ఈ నూతన సృష్టి అనేది కొత్తది.
ఈ క్రొత్తది అంటే సమయంలో క్రొత్తది కాదు. సమయంలో క్రొత్తది ఒక రకం. సమయంలో క్రొత్తది అంటే ఏంటో తెలిసిన, ఇవాళ కొనుక్కో, ఇది సమయంలో క్రొత్తది. ఇవాళ కొన్నాను ఈ షర్టు, సమయంలో క్రొత్తది. ఇవాళ ప్రారంభించాము ఇల్లు, లోనికి వెళ్ళడానికి, నివాసం చేయడానికి, సమయంలో క్రొత్తది. సమయంలో క్రొత్తది వేరే, దాని స్వభావంలో క్రొత్తది వేరే. స్వభావంలో క్రొత్తది, క్వాలిటీ, స్వభావంలో క్రొత్తది. ఇప్పుడు క్రీస్తు ప్రభునందు తండ్రి అయిన దేవుడు చేయటానికి ఉద్దేశించింది సమయంలో క్రొత్తది కాదు. దేనిలో క్రొత్తది? స్వభావంలో క్రొత్తదాన్ని చేయబోతున్నాడు. స్వభావంలో క్రొత్తది అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆయన నూతన సృష్టికి స్వభావంలో క్రొత్తదనము ఆయన ఉద్దేశించింది. తీతు పత్రిక 2వ అధ్యాయంలో, తీతు 2వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడింది. స్వభావంలో క్రొత్తది అన్నమాట. క్షమించాలి, 3వ అధ్యాయం. తీతు 3వ అధ్యాయంలో 4-5 వచనాలు ఈ మాటలు రాయబడింది. మన రక్షకుడకు దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఏదో మనం నీతిమంతులమని, పాపం చేయని వారమని, ఎప్పుడు అబద్ధం ఆడిన వారమని, మోసగించిన వారమని, సత్యవంతులమని కాదు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే. అప్పుడేం జరిగిందంటే, ప్రత్యేకించి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతనమైన స్వభావం. కాబట్టి స్వభావంలో నూతనదనం కానీ కాలంలో నూతనదనం కాదు అన్నమాట. మనకు స్వభావము, నూతనమైన స్వభావం అనుగ్రహించడం ద్వారాను ఆయన మనలను మరలా జన్మింపచేసాను. ఈ జన్మ కొత్తగా గర్భంలో నుంచి వచ్చిన శిశువు క్రొత్త శిశువు. ఆ శిశువు ఇంతకుముందు ఎప్పుడు భూమి మీద లేదు. దేవుని కృపలో గర్భం ధరించబడింది. ఆ స్త్రీ బిడ్డని కన్నది. ఆ స్త్రీ శిశువు, గర్భం నుంచి వచ్చిన శిశువు భూమి మీద కొత్త శిశువు. కానీ ఈ రోజున క్రీస్తు యేసునందు జన్మించిన వారే అలాగూ మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టిన వారు కాదు. ముసలాయన ఆ ప్రశ్న అడిగాడు, ప్రభనేసి చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అన్నాడు. వచ్చినాడు ముసలాయన. ఇదేందండి, కొత్తగా జన్మించమంటే ముసలాయన అయిపోతుంది, మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలాగండి బయటకు వచ్చేది? ఆ సాధ్యమా అంటే నేను ఆ భౌతికంగా కాలంలో కొత్త జన్మ సంగతి మాట్లాడలేదు బాయ్, నీ స్వభావంలో కొత్త జన్మ సంగతి మాట్లాడా. నువ్వు మార్పు పొందినప్పుడే పసిబిడ్డ ఎలాంటి అమాయకత్వంగా జీవితము జీవిస్తుంటుందో, క్రీస్తు యేసునందు నిన్ను తిరిగి ఈ పాతవాణ్ణి, ఈ పాపిని, ఈ ద్రోహిని, ఈ నరహంతకుని, ఈ వ్యభిచారిని, ఈ దొంగని, దోచుకునేవాడిని, మోసగాడిని క్రీస్తు యేసులో కొత్త సృష్టి చేయబడుతుంది. పాత వస్తువు కాదు ఇది, పాత మనుషుడే, కానీ కొత్తగా చేయబోతుంటాడు. దేవుని నూతన సృష్టి యొక్క కార్యక్రమం నిన్ను చేసేటప్పుడే పసిబిడ్డ గర్భంలోంచి బయటకు వచ్చిన పసిబిడ్డ ఎంత మాయకత్వంగా ఉంటుందో, ఇంత ముసలితనం అయిపోయిన తర్వాత లోకంలోని సమస్త చెడుగులు, కీళ్లు, సమస్త దుష్టత్వం జరిగించిన మనుషుడు మళ్ళా అలాగూ మార్పు చెందేదానికి ఈ మహాదేవుడు క్రీస్తు యేసులో చేస్తుంటాడు. అది దేవుని నూతన సృష్టి యొక్క కార్యక్రమం.
అందువల్ల మనుషుడు మార్పు పొందాలి అనేది ఈ సృష్టి కార్యక్రమంలో ప్రాముఖ్యమైన సంగతి. దీనిలో ప్రత్యేకించి క్రీస్తు ప్రభు యొక్క పాత్రను గురించి కొంత మనం నిన్న ఆలోచన చేశాం. మహాప్రభు పాపముల కొరకై చనిపోయాడు అన్న సంగతి మనము గ్రహించాం. ప్రభువైన క్రీస్తు యేసు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఆ తర్వాత మృతుల్లోంచి లేపబడ్డారు. మృతుల్లో నుండి, చనిపోయిన వారిలో నుండి లేపబడ్డారు అన్న. రైట్. ఈయన చనిపోయిన కారణాలు మనం కొంత సంగతి ఈ గ్రంథంలో తిరిగి మళ్ళీ ఆలోచించేద్దాం. యెషయా గ్రంథంలో ఈ సంగతులు వివరించబడ్డాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన చనిపోయిన కారణాలు తెలియజేస్తున్నాడు, లేదా ఆయన చనిపోవడానికి ఉద్దేశింపబడిన కారణాలు తెలియజేస్తున్నాడు. అది ప్రవచనం కనుక మీరు 53వ అధ్యాయం తీసిన తర్వాత ప్రత్యేకించి 4వ వచనం నుండి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతని ఎంచితిమి. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషమును బట్టి నలుగుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనకు రోగం పోయేది ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది. కనుక మన అతిక్రమ క్రియలను బట్టి, ఎందుకు క్రీస్తు ప్రభు చనిపోయారు? మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషమును బట్టి. కనుక ఇప్పుడు అతిక్రమము, దోషం చేసిన వాడు దేవునికి దూరస్తుడైతే దేవునితో సమాధానం చేయబడే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. కనుక దేవునితో సమాధాన పడవలసిన శిక్ష క్రీస్తు ప్రభు భరించి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. కనుక క్రీస్తు ప్రభు యొక్క పాత్రలో నీవు కూడా పాలు పొందితే, ఆయన క్రీస్తుతో పాటు పాలు పొందే పద్ధతులు నేను నిన్న మీకు కొన్ని సంగతులు తెలియజేశాను. క్రీస్తుతో పాటు పాలు పొందటం ఎలాగో అంటే నేను చెప్పేశాను. కృప విస్తరించవలనని పాపమందు నిలిచిందుమా, దేవుడు కృప చూపెట్టాడని పాపం చేస్తూ ఉంటాం. మా నాయన నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నేను ఎంత తప్పు చేసినా కూడా ప్రేమిస్తాడు, కాబట్టి ఎక్కువ తప్పు చేద్దానా? తప్పు చేసినా కూడా మా నాయన నన్ను ప్రేమిస్తాడు. తప్పు చేసినా ప్రేమిస్తాడు కనుక ఇంకెక్కువ తప్పు చేస్తే ఎక్కువ ప్రేమిస్తాడు. ఎక్కువ ప్రేమించినాడు గొప్పవాడు అనిపించడానికి నేను ఎక్కువ తప్పు చేసేదా? తప్పు కాదు, ప్రేమిస్తున్నాడని తప్పు చేయటమా అట్లా అంటారు. అప్పుడు చెప్పాడు సంగతి ఏం జరిగింది. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలా జీవించదాము? క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. ఆ సంగతి మనసులో జ్ఞాపకం వచ్చింది. కొరింథీయులకు 2వ పత్రికల సంగతి రాయబడింది. కొరింథీయులకు 2వ పత్రికలు అంటే క్రీస్తు ప్రేమ హృదయంలోకి వెళ్ళి బలవంతం చేస్తుందిట. క్రీస్తు ప్రభువు శిలువలో మరణించిన సంగతి మనుషులు ఆలోచన చేయటం ప్రారంభించేటప్పటికి ఎందుకు ఆయన అలా చనిపోయాడంటాను శిలువ మీద దొంగ చెప్పాడు కరెక్ట్గా. ఇప్పుడు దేవునికి భయపడవా? మనకి శిక్షా విధి తగును, కానీ ఈయన ఏ నేరం చేయలా. కనుక నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్న క్రీస్తు ప్రభు చనిపోయిన కారణమేమి?
కారణం ఏమని చెప్పాడు? నిశ్చయముగా అతడు మన అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడెను, మన దోషమును బట్టి ఆయన మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఇంక వేరే కారణం లేదు. నిర్దోషి శ్రమ అనుభవించడానికి, పాపరహితుడు ఘోరమైన కఠోరమైన శిలువ మరణాన్ని అనుభవించడానికి ఒకే కారణం, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఈ పడిన సంగతి అంతరంగంలోకి వెళ్ళింది అనుకోండి, మనుషులు ఆలోచన చేసాడు అనుకోండి. ఆలోచన చేస్తే ఏం జరుగుతుందో 2 కొరింథీ 4వ అధ్యాయంలో చెప్పి తెలియజేస్తాడు. 5వ అధ్యాయంలో క్రీస్తు బ్రహ్మట బలవంతం చేస్తుందిట. క్రీస్తు బ్రహ్మ బలవంతం చేస్తే, లోనికి వెళ్ళిన తర్వాత బలవంతం చేస్తే ఏం చేస్తాడో 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను. అందరి కొరకు ఒకడు చనిపోయాడా? అవును, రైట్, మృతి పొందాడు. గనుక అందరూ మృతి పొందిరనియు జీవించే వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించమనియు. ఎంచుకొనుచున్నాం, నిశ్చయించుకొనుచున్నాం. కనుక అందరి కొరకు ఒకటి చనిపోయాడు కనుక. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అన్నమాట, ప్రేమలోనికి వెళ్తే మన పాపం కదా ఆయన్ని సిలువెక్కించింది అనే భావం లోపలికి వెళ్ళిన తర్వాత, మన పాపం కొరకు ఆయన సిలువెక్కితే పాపంలో కొనసాగుతామా? అలా అనకూడదు. కాబట్టి పాపం కొరకు సిలువెక్కిన క్రీస్తు యేసుని మనసులో, నీ కొరకు సిలువేయబడిన క్రీస్తు యేసుని మనసులోకి వెళితే ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేసి ఏం చేసిందో తెలిసిన, ఇక మీదట పాపం విషయంలో ఆయన మన కొరకు చనిపోయాడు కనుక ఇంకా పాపం చేసే జీవిత విషయంలో చనిపోతాం. కనుక ఇప్పుడు మరణంలో ఇద్దరు ఏకీభవించారు. ఎవరెవరు ఏకీభవించారు? క్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఇప్పుడు మనుషుడు తన పాపం కొరకు చనిపోయాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఇద్దరు సమాధి చేయబడ్డారు. ప్రభువైన క్రీస్తు సమాధి చేయబడ్డ మాట వాస్తవం. కానీ నీవెలా సమాధి చేయబడ్డావు? 4వ వచనం చెప్తాడు రోమీయులకు రాసిన పత్రికలో. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి సంగతులు రాయబడినాయి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుకరా? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందేట. అప్పుడు ఎక్కడికి పొందాడు? ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందాడు. అంటే ఏమన్నమాట, క్రీస్తు మరణంలో మానవునికి ఏది అనుగ్రహించబడుతుందో, ఏమనుగ్రహించబడుతుంది? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషమును బట్టి నలుగుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి, మనం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆయనతో పాటు నీవు కూడా చనిపోతే ఏం జరుగుద్ది తెలిసిన? ఆయన మరణంతో నీవు పాలు పొందితే, ఆయన మరణంలో ఏవైతే లాభాలు మనుషులకు అనుగ్రహించడానికి దేవుడు సంకల్పించాడో అవన్నీ నీకు లభించి పాపి పరిశుద్ధిగా తెచ్చబడే ఏర్పాటు జరుగుతుంది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనము ఆయన యందు, క్రీస్తు ప్రభునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేస్తున్నాడు. కనుక మన కొరకు ఆయన పాపము, మన పాపం నిమిత్తం చనిపోయిన క్రీస్తు విషయమై మనం చనిపోయాము అనుకోండి, అప్పుడు ఆయన సమాధి చేయబడ్డా, మనం కూడా సమాధి చేయబడ్డా. ఎలా సమాధి చేయబడ్డామంట? రోమీయులకు 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును ఏం పొంది, ఇంతకుముందు చెప్పానా, కొత్తగా జన్మించడం అంటే నూతన జన్మ అన్నమాట. నూతన సృష్టి, నూతన జన్మ, నూతన జన్మ పొంది నడుచుకుంటూ అన్నమాట. కనుక మీరు జాగ్రత్త గుర్తు పెట్టుకుంటే ఆ సందర్భంలో ఆయన అంటున్నాడు, మనమును నూతన జీవము పొంది నడుచుకున్నట్లు. కొత్త జన్మ, నూతన జీవము, కొత్త సృష్టి, మొదలైన కార్యక్రమం, నూతన స్వభావము,
కాబట్టి క్రీస్తులోకి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే కొత్త జన్మ. కొత్త జన్మ అంటే పసిబిడ్డ గర్భం నుంచి వచ్చినట్టు కాదు ఆ జన్మ. కానీ ఏం చేశాడన్నమాట, పాతవాడు చనిపోయి, నేను చెప్పా సంగతి, నేను నిజంగా జరిగే ఒక ఇన్సిడెంట్ చెప్పనా మీకు, ఒక సంభవం. నేను చాలా కాలం కిందట ఒక చాలా పాతబడిన బోట్ ఒకటి కొన్నా, చిన్న బోట్. ఆ బోటులో లోపల ఇత్తడి శీలలు, రాగి శీలలు ఉన్నాయి. చెక్కలు కదా, ఇనుమైతే తుప్పు పడిపోతాం. కాబట్టి బోట్లో నిరంతరం నీళ్ళలో ఉండేదానికి ఇనుప శీలలు పెట్టరు. మరి నీళ్ళలో ఉన్న తుప్పు పట్టకుండా ఏం చేయాలి, కావాలంటే ఏం కావాలి, ఇత్తడిదో లేకపోతే రాజు బోట్లు పెట్టాలి. ఆ బోట్లు పెట్టేసి బిగించేది మొత్తం. పాతది చాలా తేలిక కొనేసేది, 400 రూపాయలకి ఎంత కొన్నా. వరుసనే పగలు పడితే నాకు ఒక 1000 రూపాయల దాకా చెక్కలు తేలింది దాంట్లో, టేకు చెక్కలు. టేకు చెక్కలు పోనీ బొంగ చేసుకోవడానికి, కుర్చీలో లేదా ఫర్నిచర్ చేసుకోవడానికి ఒక 1000 రూపాయల చెక్క మిగలంగా పొయ్యిలోకి వచ్చే చెక్క కొత్తగా వచ్చేసి, అది కాకుండా పగలు కొడితేనే ఒక 8 కిలోలో ఎంతో, 60 కిలోలు ఇత్తడి, ఒక 70 కిలోలు రాగి శీలలు ఉన్నాయి. ఈ చాక్పీస్ అంత లావుగా ఉంటాయి, ఇంకా పొడవుగా ఉంటాయి శీల. ఎన్ని ఉన్నాయని అమ్మినోడికి తెలియదు, కొన్న నాకు తెలియదు. 400 కొంటే సుమారుగా దాదాపుగా 3000 దాకా గిట్టుబడి అయింది మొత్తం. కానీ ఈ శీలలు నేనేం చేసుకుంటాను, మళ్ళీ బోట్ బిగించుకున్నా పనికిరాది. అందువల్ల ఏం చేశానంటే కొట్టుకు తీసుకెళ్ళావా, ఈ శీలను తీసుకెళ్ళి నాకు ఇత్తడి బిందులు, రాగి కాగులు చేసి పెట్టాం. అప్పుడు ఏం చేశాడు తెలుసు అతను, సార్ తీసుకునే డబ్బు తీసుకొని ఇత్తడి వాటిని కరిగేసి ముందు నా కొరకు రేగు చేసి పెట్టేసి, రాగిని కరిగేసి దాంట్లో ఉండే మడ్డి అంతా తీసేసి ముందు రాగిని కూడా రేగు కొట్టి పెట్టాడు. రేగు కొట్టి పెట్టిన తర్వాత ఇక నీకు శాంపుల్ రేకు ఇదిగో మీది అని ఒక శాంపుల్ రేకు ఇచ్చాడు. ఇది నాకు ఇదిగో ఇన్ని కిలోలు ఉండే ఒక కాగు కావాలి, ఇన్ని కాగులు కావాలి, అవుతాయి నాకు ఇన్ని బిందులు కావాలి. ఇప్పుడు ఈ కాగులు బిందులు మొత్తం కొత్తయా పాతయా? కొత్త కాగులే. కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి తెలిసిన, పాత శీలలో నుంచి వచ్చినాయి కొత్త కాగులు. నేను చెప్పే సంగతి మీకు అర్థమైందా? కాబట్టి పాత శీలలో నుంచి కొత్త కాగులు ఎట్ట వచ్చినాయో, కొత్త బిందులు ఎలాగొచ్చినాయో, అలాగూ ఈ పాత మనిషిలో నుంచి, ఈ పాపం చేసిన మనుషుల నుంచి, చెడుతనం చేసిన మనుషుల, దుర్మార్గుల్లో నుంచి, అక్రమం చేసిన అబద్ధికుల్లో నుంచి కొత్త జన్మ వస్తుంది. అదే దేవుని నూతన సృష్టి యొక్క కార్యక్రమం. ఆయన ఏం చేస్తుంటాడంటే ఆ మనిషిని కొత్త చేసేస్తాడు అన్నమాట. నూతన జన్మ, నూతన జీవం ఇస్తాడు. ఈ జన్మకు జీవం వస్తుంది కాబట్టి మనుషుడు కొత్త సృష్టి అయిపోతాడు. ఈ కొత్త సృష్టికి స్వభావం ఎలాగుంటుందంటే కొత్త స్వభావం లాగుంటుంది. ఇప్పుడు శేళ్ళ లేకపోతే కాగులా? శేళ్ళ కాదు, కాగులే. కానీ ఈ కాగులే కాగులు, శేళ్లలో నుంచి వచ్చిన కాగులు అన్నమాట. కాకంటే మీకు తెలిసిన తెలియదు ఈ ప్రాంతంలో, అది తెలియదు మీకు. వస్తుంది పేర్లు తెలియదు, చచ్చిపోయారు. బిందులాంటి తెలిసిన పని, అయ్యి బాబా నేను ఇందరూ చచ్చిపోయాను మీతోని. అగ్రహారం మనుషులు మీరు అక్కడ చాలా రైట్. బిందులని తెలుసు కదా, పని అయ్యి చూడండి. ఇత్తడిలో నుంచి కొత్త బిందులు వచ్చాయి. బిందులని తెలుసు కదా మీకు ఇప్పుడు వస్తువులు అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చాయి బిందులు? పాత శేళ్ళలో నుంచి కొత్త బిందులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేశాడు అన్నమాట, నా కొరకు వీటిని కొత్త సృష్టిగా చేశాడు. కనుక ప్రభువైన క్రీస్తు యేసునందు తండ్రి అయిన దేవుడు ఈ చేసే కార్యక్రమంలో నిమగ్నుడయ్యుండి, ఈ పాత మనిషిని నువ్వు కొత్తగా జన్మించాలి. నూతన జన్మించావంటే నీ జీవము నూతనమైన జీవం కావాలి. అప్పుడు నీవు శీళ్ళగా ఉండకుండా
బిందులుగా మారిపోవాలి. అయితే అప్పుడు స్వభావం ఎట్టుండాలి? శివ స్వభావమా బిందు స్వభావమా? బిందు స్వభావం లాగా ఉండాలి. నూతన జీవము పొంది నడుచుకుంటే ఈ కార్యక్రమము క్రీస్తు ప్రభులో జరుగుతుంటది. అందువల్ల మనుషుడు క్రీస్తు ప్రభు చనిపోయినట్టు, వాడు తన పాపం విషయమే చనిపోయి ఆయన సమాధి చేయబడినట్టు, బాప్తిస్మము అన్న ఆయనతో కూడా సమాధి చేయబడి ఆయన పునరుద్ధరణై మృతుల నుంచి లేపబడినట్టు, ఇక మీదట నూతన జీవం పొంది నడుచుకుంటూ లేపబడినట్టయితే క్రీస్తు యేసునందు నూతన సృష్టి కార్యక్రమం ప్రారంభమైంది. అప్పుడు మనుషుని చూస్తే అప్పుడు మీ మీద నాకు అనుమానం రావచ్చు, లేకపోతే నా మీద మీకు అనుమానం రావచ్చు. వీడు మొన్నటి దాకా దుర్మార్గుల్లాగా ఉన్నాయి, ఇదేనా పెద్ద బైబిల్ భక్తుల్లాగా బైబిల్ పడుకుని ప్రార్థనకి వెళ్తున్నాడు. నిన్నటి దుర్మార్గుడు ఈ రోజున బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్తే నూతన స్వభావంతో వెళ్ళాడా, కొత్త సృష్టిగా వెళ్ళాడా, లేకపోతే పాతోడే అక్కడికి వచ్చాడా? పాతోడే వస్తే వాడు నూతన సృష్టి కాలా, అందువల్ల దేవుని సంకల్పంలో ప్రవేశించలేదు అన్నమాట. దేవుని సంకల్పంలో ప్రవేశించితే మనుషుడు కొత్త సృష్టి అవుతాడు. అంటే అర్థం ఏంటన్నమాట, ఒకప్పుడు పూర్వము హానికరుడు, హింసకుడు, దోషకుడైన నన్ను అతని జీవితానికి అదే గురి. హింస పెట్టడం, దోషం చేయటం, హాని చేయటమే గురి. దేవదోషం చేసినట్టు మనుషులను బలవంతం చేయటం, కొట్టడం, జైల్లో వేయటం, చంపటం గురి. ఇప్పుడు మార్పు కలిగిందట. వెళ్ళాడు ఇప్పుడు దేవాలయానికి వెళ్తే ఇంతకుముందు మనిషి కాదు. ఇంతకుముందు తన్నేవాడు తన్నించుకుంటున్నాడు. పరిస్థితులు కాలం వచ్చే చిక్కే కాదు, కాళ్ళు లేక చెక్కలేదురా, కాలం వచ్చి చిక్కింది కాదు. ఇది కాలంతో సంబంధం లే, కాళ్ళున్నాయి అయినా చిక్కింది, అది కదా. క్రీస్తు యేసు కాళ్ళు లేక చిక్కలా, ఆయనకు ఇష్టపూర్వకం తను తాను అప్పగించుకున్నందు వల్ల జరిగింది. కనుక మార్పు అనేది మనుషుడు, నేను పాపం చేసిన వాడిని ఇక మీదట పాపం చేయను, అబద్ధికుడిని అబద్ధమాడను, మోసగించిన వాడిని మోసం చేయను, ప్రేమ లేకుండా బ్రతికిన వాడిని ప్రేమ లేకుండా, అసూయగా బ్రతికిన మనిషిని ఇక మీదట అసూయగా బ్రతకను అనే ఒక నూతన జీవపు పరిస్థితి అంతరంగంలో కలిగితే ఆ మనిషిని చూస్తుంటే నూతనంగా కనపడుతూనే ఉంటాడు. ఆ వ్యత్యాసపు బ్రతుకును క్రీస్తు యేసునందు మహాదేవుడు చేయటానికి ఉద్దేశించాడు అన్నమాట. నేను మీకు ఇది అర్థం కావడానికి ఇంకో రూపంలో తెలియజేస్తాను. మహోన్నతులకు దేవుడు ఒక ప్రత్యేకమైన మందిరావరణ నిర్మాణంలో నిమగ్నుడై ఉన్నాడు. మనుషుల యొక్క ఉద్దేశం ఏమంటే దాదాపుగా దేవుడు గుళ్ళో ఉంటాడని. గుళ్ళోకి వచ్చాం, భక్తిగా ఉండాలా, దేవుడు ఉంటాడో అమ్మో. నేను ఇక్కడ నిలబడతాను, అటు మనుషులు అటు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడు ఒక్కొక్కసారి ఇటు చూసి ఇట్ట వేసుకొని చంపలు వేసుకొని వెళ్తుంటారు. ఎందుకు వెళ్తారో అనుకుంటాను నేను. వాళ్ళ ఉద్దేశం నాకు అర్థమైంది ఏమంటే ఇక్కడ దేవుడు ఉంటాడయ్యో బాబు, లేని పని కూడా మనం దాటిపోతాను, ఎందుకు వచ్చినా కూడా ఎందుకని చంపలు వేసుకుంటే మంచిది అనుకుంటారేమో, నాకు తెలియలా. ఈ సంగతి అడ్డపెట్టండి, మా ఊరు బాగా భయంకరంగా చెడిపోయింది. ఆ ఊర్లో ఏ రోడ్డు మీద ఒక గుడి లేకుండా బొమ్మ లేకుండా ఉండదు. ఏ రోడ్డు మీద ఉండదో నాకు తెలిసి. మద్రాసులో ఏ రోడ్డు మీద నా చూడు బొమ్మలు కానీ గుడులు కానీ లేని స్థలం అంట. కిరస్థాన పోళీ ఉంటాయి, హిందువులు ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు ఏమంటాయి. కిరస్థాన పోళీ గుళ్ళు, హిందువుల గుళ్ళు, ఏ గుడైనా పాపం మనందరికి భేదం లేదు. పోయే జనానికి ఇది కిరస్థాన పోళీ గుడే, ఇది హిందువుల గుడి అని భేదం లేదు. ఆ గుడి దగ్గరికి వచ్చినప్పుడేమో కిరస్థాన పోళీ గుడి అనుకోండి, కిరస్థాన పోళీ గుడి అయితే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తగులుతుంది. నేను చెప్పాను మీకు అర్థమైందా? ఇక్కడ 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 అదే మనిషి హిందువుల గుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఇట్టా తగులుతుంది.
కాకపోతే మార్పు అన్నమాట. ఈ భక్తికి అది, ఆ భక్తికి అది అని అంటూ వెళ్తూనే ఉంటారు జనం. బాధం లేదు, వీళ్ళ గుడి దగ్గర మనం ఎట్టేటి అనకూడదు అనుకునేది లేదు, అంటూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు పోయి ఆ గుడి దగ్గర మనం ఎట్టేటి అనకూడదు అనుకోరు, అనుకుంటూనే అంటుంటారు. వాళ్ళ ఉద్దేశం లేదన్నమాట. అక్కడ పోయేటప్పటికి అక్కడ ఉంటే లోపల దేవుడు ఉంటే ఎందుకు వచ్చినా కూడా మనం దాటి వెళ్తున్నాం కదా, ఒకసారి అట్టు అన్నాము. కానీ వాస్తవమైన సంగతి ఏమంటే మహోన్నతుడకు దేవుడు గుడుల్లో నివాసం చేయడు. మహోన్నతుడు గుడుల్లో నివాసం చేయడు. ఇంకా మీకు తెలియని విచిత్రమైన సంగతి ఏమంటే ఆసుపత్రులు ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి మద్రాసులో. ప్రైవేట్ హాస్పిటల్లో ఆ హాస్పిటల్ దగ్గర ఒక చెట్టు ఏదన్నా పొరపాటు మొలిసింది అనుకో, యాప చెట్టు కానీ రాగి చెట్టు కానీ ఏదో ఒక చెట్టు మొలిసిందనుకో, చెట్టు మొలిసిందంటే ఖచ్చితంగా మీద దానికి అగ్ర పూజ జరగాల్సిందన్నమాట. అప్పుడు చిన్న కొంత స్టేజ్ ఒకటి కట్టేసి దాని మీద బొమ్మలు పెట్టేసి బొమ్మల చుట్టూ మళ్ళా ఎదగట్టేసి దానికి కార్యక్రమం కొనసాగిస్తుంటారు. దానికి ఒక పూజారి వస్తాడు రోజుకి. నా బిడ్డ నువ్వు బాగా లేకపోతే ఒక రోజు హాస్పిటల్లో హాస్పిటల్కి పెట్టుకుంటే నేను ఈ కార్యక్రమం చూస్తా ఉన్నాను అన్నమాట. ఆయన పొద్దున్నే వస్తాడు, ఒక బక్క నీళ్ళు తీసుకొస్తాడు, అడ్జెత్తాడు, కొడతాడు. ఉన్న చిన్న చిన్న పేలికలు ఉంటాయి కట్టిని, అవి లాగేస్తాడు, కొడతాడు. కొట్టిన తర్వాత మళ్ళీ తీస్తాడు, ఒక గుడ్డ ఆయన దగ్గర ఉంటాడు, తుడిచిన తర్వాత మళ్ళీ బొట్లు పెడతాడు. బొట్లు పెట్టిన తర్వాత గుడ్డలు చిన్న చిన్న మళ్ళీ కొత్తవి తెస్తాడు అనమాట, అవి కట్టేస్తాడు, వెళ్ళిపోతా ఉంటాడు. ఈ పని చేసినందుకు ఆ డాక్టర్ గారు ఇది డబ్బులు ఇస్తాడు అన్నమాట. ఈ పూజారి కార్యక్రమం జరుగుతుంటుంది. అదే పెద్ద గుళ్ళు ఉన్నాయి అనుకోండి, పెద్ద గుళ్ళు ఉంటే లోపల ఉంటుంది బొమ్మ లోపల ఉంటే నేరుగా ఆయన వస్తాడు అనుకోండి. వచ్చాడంటే జాగ్రత్తగా ఏం చేస్తాడో మొత్తానికి మనకు తెలియదు. నేరుగా మొట్టమొదటి వచ్చి పూజ చేస్తాడో లేకపోతే ఏం చేస్తాడో తెలియదు. చేసాడు అనుకుందాం, సపోజ్లో బడ్జెట్ సమస్తం చేసాడు అనుకోండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, నేను వస్తా జాగ్రత్త, ఇక్కడే ఉండే, మళ్ళీ బయటకు వచ్చాను, బయటకు రావడానికి కాళ్ళు లేవనుకో, బయటకు వచ్చాను, నేను ఇక్కడే ఉన్నాను, బయటకు వచ్చానంటే ఒప్పుకొని అలా వెళ్ళిపోతుంటాడు. కొద్దిగా ఊరు చూడాలని ఉందవయా, నీ ఊరు చూడాలని నీకుందంటే అప్పుడు నేనే అనుకుంటా నీకు ఊరు చూడాలని ఉందనిలే. నీకు ఊరు చూడాలని ఉంది కదా, అట్టయితే నేను వచ్చి తిప్పుతాను. నేను మనుషులు జనం ఎత్తుకొచ్చి నిన్ను ఏదైనా కట్టించి నీ ఎడికి తిరగలేదు కాబట్టి నేను చుట్టూ నేనే తిప్పిస్తా, తిప్పితే లోపల తీసుకొచ్చి పెట్టు. మళ్ళీ బయటికి వెళ్ళేవాటి మాత్రం జాగ్రత్త, బయటికే రావడానికి లేదు. నీకు చూపించాలంటే ఊరు నేను చూపించాలా, నీకు చేయాలంటే ఏదన్నా చేయాలంటే నేను చేయాలా, నీకు స్నానం చేయాలంటే నేను చేయాలా, నీకు డ్రెస్ వేయాలంటే నేను వేయాలా, నీకు బొట్టు పెట్టాలంటే నీకు పెట్టాలా, నీకు ఇంకేం చేయాలంటే నేను చేయాలా, ఏం చేయాలని నేను చేయాల్సిందే, నీకేమో లేదు. ఆయన పైగా ఊరు చూడాలని కూడా నేను చూపించాల్సిందే, లేకపోతే నీకు గతే ఉండదు మెత్త అని అనేక మంది తమ దేవుళ్ళు అనే వారిని గుడుల్లో పెట్టి కట్టేస్తూ ఉంటారు. దేవుడు అలాంటి ఆలయాల్లో నివాసం చేయడం. అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం. అలాంటి పూజారులు గుడులు ఉండే ఈ స్థలంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడటం తటస్థించింది. ఆ ఊర్లో ఉండేవాళ్ళు మద్రాసు లాంటి ఊర్లో ఉండేవాళ్ళు అన్నమాట. వారికి అతి దేవతా భక్తి ఉంటుంది, ఏం వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. ఈ దేవుడు ఆ దేవుడు, ఆ బొమ్మ ఈ బొమ్మ, ఏమే పెద్ద ప్రత్యేక ఏం లేదు, అంతా ఒకటేనండి, మీరు అది అంటారు మేము ఇది అంటాము అనే మనుషులు అన్నమాట ఈ జనం. 17వ అధ్యాయంకి వచ్చాం. 17వ అధ్యాయంలో పౌలు గారు మారిన వాడు ఈ సంగతి ప్రత్యక్షంగా తన కళ్ళతో చూశాడు. 22వ వచనంలో, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారైనట్టు, మామూలు దేవతా భక్తి కాదు అది, అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు అంటే తిరుగుతూ మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడును, దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. జాగ్రత్త గుర్తుపెట్టుకో. 24వ వచనం, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే
ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో ఏం చేయడు? నివసింపడు. దేవుడు గుళ్ళో ఉండడు, ఏ గుళ్ళోనూ ఉండడు. ఈ గుళ్ళో కూడా ఉండడు, ఏ గుళ్ళో ఉండడు. అక్కడి నుంచి అడిపోయి ఇటు అనుకోవాల్సిన అవసరం లే. దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. యెషయా గ్రంథంలో ఎందుకు నివసింపడో చెప్తున్నాడు కరెక్ట్గా. ఎందుకు నివసించవయ్యా నువ్వు? ఏం కథ? 66వ అధ్యాయం. దేవుడు అంటే ఎవరో మనుషులకు సరైన అవగాహన లేకుండా చిన్న ఆట వస్తువుగా, ఆట బొమ్మగా చేసుకుంటాడు తన దేవుడిని. తన దేవుడు అంటే తనకు ఆట బొమ్మ అన్నమాట. ఆట బొమ్మతో ఆడుకున్నట్టు దేవునితో ఆడుకుంటాను నీకు మనుషుడు దేవుడిని చేసుకుంటుంటాడు. 66వ అధ్యాయం మొదటి నుండి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు ఆశించినది ఏ పాటిది? ఓయ్, ఎంత ఇల్లు కడతారా నాకు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆకాశం అంత ఎత్తు కట్టినా నా సింహాసనం అయిపోయా. మరి కూర్చుంటే ఎంత ఎత్తుంటాడు ఇంకా ఆయన? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నాకు కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నేను ఎక్కడ విశ్రమించమని? దేవుడా ఇక్కడ ఉండయా, ఇక్కడుయా, కొద్దిగా ఎక్కడ ఉండమంటారా బాబా నన్ను? ఆకాశంలో కూర్చుంటే భూమి కాడికి వస్తుంది కాళ్ళు. లేచి నిలబడితే ఎంత ఉంటాను? నువ్వేం కడతావు? ఆకాశం అంత ఎత్తు కడతావా? ఎప్పుడు కట్టలేవే నీవు అన్నగాని. ఆయన హస్తకృతములైన ఆలయములో ఎందుకు నివసించడంటే ఆకాశం సింహాసనము, భూమి పాదం. దేవుడు మహోన్నతి, మహోన్నతి. ఆయన గుళ్ళో పెట్టి బంధించేద్దాము, లోపల ఉంటాడు, ఇక తర్వాత మనిషి కుదరదు. కరెక్ట్. ఒక రోజున రాజు అయిన దావీదుకు మంచి ఆలోచన వచ్చింది. ఆయన రాజు తన ఐశ్వర్యానికి తగినంతగా, రాజు ఇళ్ళు ఎప్పుడన్నా మీరు చూసారో లేదు నాకు తెలియదు. నేను దూరంగా అప్పుడప్పుడు బయటికి పోయేటప్పుడు రాజు ఇళ్ళు కనపడతా ఉంటాయి. రాజు ఇళ్ళు చూస్తూ ఉంటాం, ఎగ్జిబిషన్లో చూస్తూ ఉంటాం. రాజు ఇళ్ళకి పోతే రాజు ఇళ్ళ యొక్క ప్రత్యేకత ఏమంటే చెక్కతో కడతారు ఇల్లంతా. లాన్ నివాసం చెక్కలతో నిర్మాణం చేస్తాడు. దానికి పైన శక్తి ఉన్నవాడు శక్తి ఉన్నట్టుగా కోటింగ్ చేసుకుంటాడు. అలాగే రాజైన దావీదు టేకు అని, మన టేకు కర్రతో కట్టాడా? దర్వాజాలు దేంతో పెట్టావు? తలుపులు దేంతో కట్టావు? టేకుతోనే కట్టావు అంటే పెద్ద పెద్ద విచిత్రమైనట్టు. అట్ట కాదు, తన రాజభవనం అంతా సీడర్ ట్రీ అని ప్రత్యేకించిన దేవదారు మ్రాలతో కట్టుకున్నాడు. దానికి నవిశీలు వేయాల్సిన వెండి బంగారాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసుకున్నాడు. దంతము వగైరా, ఏనుగు దంతాలు అందించారు. దంతము వగైరాలతో అరేంజ్మెంట్ హాయిగా భయంకరంగా. అప్పుడు డేరాలో ఒక టెంట్ వేసి ఉంది. ఆ టెంట్లో యెహోవా మందసం ఉంది. అప్పుడు అనుకున్నాడు, అరే నేనేమో దేవధర్మాలతో కట్టిన ఈ మహా ఇంద్రభవనంలో ఉంటమా, దేవుని కొరకేసింది ఆ షెడ్లో వండటమా, ఆయన గుడ్డతో వేసిన డేరాలో వండటమా? బాగలేదు నాకు. నేను దేవుని మందిరం కొరకు మంచిగా కట్టాలా అని ఆలోచించేసాడు. రాజు దేవుని మందిరం కట్టాలని ఆలోచన చేసి ఈ పనిలో నిమగ్నుడై దాని కొరకు సంపాదించడం మొదలెట్టాడు. దేవుని మందిరం కట్టేదాన్ని మొదటి దినవృత్తాంతంలో దేవుని మందిరం కట్టడానికి తాను సంపాదించిన వస్తువుల యొక్క విశేషాల గురించి మాట్లాడబడింది. ఏమేమి సంపాదించాడు అనే సంగతి కొంతవరకు దాంట్లో మనం చూడొచ్చు. 29వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుతాం.
తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకొని నా కుమారుడైన సొలొమోను ఇంకా లేత ప్రాయం గల బాలుడయ్యున్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. 4వ వచనం, జాగ్రత్త సుమి, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారము పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధమైన రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించింది. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులుగాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చుచున్నాను. ఎంత ఇస్తావా బంగారము? ఏం చేస్తాడంటే దాదాపుగా దేవాలయపు పరిమాణం కొలతలు ఎంత విశాలంగా కడతాడంటే ఒక 20 ఎకరాల స్థలంలో కడతారు. 20 సెంట్లు కాదు, 20 అంకణాలు అంటారు కాదు మీరు, అంకణాలు అంటారు కాదు మీ ప్రాంతంలో. 20 అంకణాలు కాదు, 20 ఎకరాలు. 20 ఎకరాల్లో కట్టడానికి ఎంత కావాలను? 20 ఎకరాలు కట్టిన తర్వాతనే, చెక్కతో కట్టిన తర్వాతనే, మొత్తం చెక్కతో కట్టేశాక ఆ చెక్కకు పూత వెళ్ళకపోయినా బంగారపు రేకు చేస్తాడంట. దేనికి? దేవుని మందిరం అంతటిని పరవటానికి పైనుంచి కిందకి. ఏమది? బంగారు రేకు. పూర్తిగానో చెక్క అయితే కానీ బంగారు రేకు లోపల కొడదగటానికి రాత్రిలో దగ్గర కదా. కానీ సంపూర్ణంగా దేవధర్మంతో ఈ స్థలం అంతటిని చేశాక బంగారు రేకుతో మూసేస్తాడండి సంపూర్ణంగా. దానికి పైగా రత్నాలు, గోమేధిక రాళ్ళు, చిక్కుడు రాళ్ళు, వింతైన వర్ణము గల రాళ్ళు డెకరేషన్ చేస్తాడంట. బంగారు రేకుతో మూసేస్తాడు. ఎకరాలు కట్టిన స్థలం మూసేస్తాడు. అందువల్ల ఈ మూసేసేదానికి ఇస్తున్నాడు జాతకు చెప్తాడు మీద. గదుల గోడల రేకు మూతకు బంగారపు పనికి బంగారం. గదుల గోడల్ని రేకు మూత వేయాలా? ఏ రేకు తెస్తావు? తగరం రేకేస్తావా? బంగారు రేకేస్తా. గదుల గోడలకి బంగారు రేకేస్తా. ఆ బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారమును, 14,000 మణుగుల. మణుగంటే మీకు తెలుసు ఎన్ని? పెద్దయిన మణుగంటే అంతా 8 వీసులు, 12 కిలోలు ఒక మణుగు. 12 కిలోల మణుగంటే లెక్క ఎన్ని కిలోలు? 6,000 మణుగులంటే 12 ఆరులు 72,000 మణుగు. 72,000 కిలోల, 72 కిలోలు కాదు, 72,000 కిలోలు బంగారం ఇచ్చాడంట. ఒక 72,000 కిలోలు సరిపోతాయి. చాలా ఈ సంత నా సంత ఇది. అక్కడి వరకే ఆ చదువుతాక మీదట ఈ దినమున 5వ వచ్చిన తక్కిన వాళ్ళు కూడా 20 మీరు నేస్తారా దాంట్లో? నేను నన్ను మాత్రం ఇంత అయిపోతున్నా అన్నాడంట. యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకము ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్ల అధిపతులు, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల, 6,000 మంది 10,000 మణుగులు, 10 × 12 120,000 కిలోలు. 120 కిలోలు కాదు, 120,000 కిలోలు వేస్తే ఎంత అవుతుంది బంగారం? గొట్టేస్తే ఆ గొట్టేసిందని మళ్ళీ రేపు కొట్టిందని మళ్ళీ మొత్తానికి కొట్టాలి. ఇంత విచిత్రమైన కట్టిన తర్వాత అని అన్నాడు, అబ్బాయి ఇంత కట్టే కానీ నేను ఉంటానా? చూపెడుతున్నాను.
నువ్వు కట్టగానే నేను ఉంటానేంటి? అయ్యా ఉండవని నాకు తెలుసులే బాబా, అది ఉండవని నాకు తెలుసయ్యా. ఈ జనానికి ఏమేం తెలియపోయా, చిన్న 2 రాళ్ళు పెట్టి దేవుడికి ఉండడు అనుకుంటున్నా. ఉండడు. రెండవ సమయాలు 7వ అధ్యాయం. 2వ సమయాలు 7వ అధ్యాయం. 7వ అధ్యాయము మొదటి నుండి యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయించుండగా దేవుని మందసము డేరాలో నిలిచినది. నేనేమో ఇంత పెద్ద మహాల్లో ఉన్నా. నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీవు చేయదలిచినదంతే నేను నెరవేర్చమని. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చిందేమనగా, నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. మందిరం కట్టిస్తావా? నాకు నివాసముగా ఒక మందిరం కట్టించవా? కట్టించాలని ఇంత పెద్ద బ్రహ్మాండమైన ప్లాన్లో ఉన్నాడు ఆయన. ఈయనంటున్నాడు, నాకు మందిరం కట్టిస్తావా? అయ్యా నేను బంగారు రేగుతో మూసేస్తున్నాయా దాంట్లో? నాకు ఒక మందిరం కట్టిస్తావా? నాకు నివాసముగా ఒక మందిరమును కట్టించవా? ఐగుప్తు నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డారాలోను గుడారాలు సంచరించుకుని ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించడం నేను ఆజ్ఞ ఇచ్చిన ఇశ్రాయేలు గోత్రములో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అంటినా. కాబట్టి నీవు నా సేవకుడు దావీదు ఇలాగూ చెప్పు, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించిందని. నీవు పోవు చోట్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నేను నిలవకుండా నిర్మూలం చేసి, లోకములోని ఘనులైన వారి కంటే వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వాస్థ్యములందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుతూ వచ్చినట్టు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని పట్టకుండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజెప్పినదేమనగా, నేను నీకు సంతానము కలుగు చేస్తున్నాను. నీ దినములు సంపూర్ణ మగులప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచు. అతడు నా కొరకు ఒక మందిరం కట్టించిన కాదు ఏం చేస్తాడట? అతడు నా నామ ఘనత కొరకు, అంతవరకు నామ ఘనత కొరకు కానీ నివాసం కొరకు కాదు. ఇంత పెద్ద గుడి ఉంది, పైన ఫలారాయన పేరు నా, అంతవరకే. అంతేగాని నివాసం వచ్చి అక్కడ లోపల ఉంటాను, నేను తెచ్చుకుని కూర్చుంటాను కాదు. ఎక్కడ కొట్టి కడతావు? నేను ఆకాశంలో కూర్చుంటే అది సింహాసనం అయితే, పాతిపీఠం అయితే ఎక్కడ కడతావు నా కోసం బాబుగా? కనుక దేవుడు హస్తకృతములైన ఆలయంలో నివాసం చేయి. కానీ క్రీస్తులో దేవుడు నూతన సృష్టి చేస్తున్నాడు. ఈ నూతన సృష్టి యొక్క కార్యక్రమంలోనే ఆయన ఒక గుడి కడుతున్నాడు. కట్టే దేవుడు ఏం గుడి కడుతున్నాడో, ఎలాంటి గుడి కడుతున్నాడో, దేంట్లో నివాసం చేస్తాడో చెప్పాను మీకు ఇప్పుడు. అది దేవుని యొక్క నూతన సృష్టి. కనుక భౌతికమైన సృష్టిలో నివాసం చేయను అని చెప్పిన మహాదేవుడే నూతనమైన సృష్టిలో నివాసం చేయటానికి ప్రత్యేకమైన ఒక గుడి కట్టడానికి ఏర్పాట్లు చేసి పెట్టాడు.
ఆయన రాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. అవి భూమి మీద దొరికే రాళ్ళు కాదు. దావీదు రాజు అయితే భూమి మీద దొరికే నానా విధములైన రత్నములను, పలు విధములైన రాళ్లను, చెక్కుడు రాళ్లను, గోమేధికంలో వగేరా వగేరా తెల్ల చలువరాయిని బహు విస్తారంగా సంపాదించి. కానీ ఈ రాళ్లే దేవుడి నివాసంగా ఉండటానికి కట్టబోయే రాళ్లే భూమి మీద దొరికే రాళ్ళు కాదు. కనుక భూమి మీద దొరకని ఒక విచిత్రమైన రాళ్లతో దేవుడు కట్టే ఆ మందిరాన్ని మీకు పరిచయం చేయబోతా. అది దేవుని నూతన సృష్టి యొక్క కార్యక్రమంలో ఉంది. దేవుడు తన నూతన సృష్టి చేసేటప్పుడు రాళ్ళను ఎక్కడి నుంచి తెస్తాడో, దాన్ని ఎలా కడతాడో అనే సంగతిని నేను మీకు వివరిస్తా. దీనికి ముందుగా కొద్దిసేపు మీరు బయటికి రండి. 17వ అధ్యాయము ఇంతకుముందు మనం చదివినట్టుగా 24వ వచనంలో ఈ సంగతి తిరిగి జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనంలో మహోన్నతులకు దేవుడేమై ఉన్నాడో తేటగా తెలియజేస్తున్నాడు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఏం చేయడు? హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. దేవుడు ఆలయములో నివసింపుడు గారు, దేవుడు హస్తకృతములైన ఆలయంలో నివసించాడు. దేవుడు ఆలయంలో నివాసం చేస్తాడు. దేవుడు నివసించే ఆలయము హస్తకృతమైంది కాదు. అసలు కేవలము నేను ఆలయములో నివాసం చేయను అనలేదే. అయితే చేతులతో కట్టిన ఆలయములో నివాసం చేయడు. ఆ రెండు మీకు చేతగా జ్ఞాపకం పెట్టుకుంటే తేడా వ్యత్యాసం తెలిసిపోయింది అన్నమాట ఆటోమేటిక్గా. అందువల్ల ఆకాశము సింహాసనము భూమి ఆయనకు పాతపీఠంగా ఉన్నప్పుడు హస్తకృతముగా మనుషుడు ఏ ఆలయాన్ని దేవుడు కట్టలేడు. అయితే దేవుడు నివాసం చేస్తాడా? దేవుని నివాసం ఎక్కడుంది? దేవాలయ నిర్మాణ కార్యక్రమము దావీదు కుమారుడైన సొలొమోను పూర్తి చేశాడు. దేవదారుమయమైన ఆలయమును కట్టి దానికి బంగారు రేకుతో మూత వేశాడు. మూత వేసిన తర్వాత దాన్ని ప్రారంభించడానికి ప్రారంభోత్సవంగా ఎంత విచిత్రమైన ప్రారంభోత్సవంగా బంగారంతో కట్టాడంటే అండి ప్రారంభోత్సవం ఎట్టుంటది? మొదటి రాజులు 8వ అధ్యాయంలో సంగతి జరుగుతూ ఉంది. మొదటి రాజులు 8వ అధ్యాయం మొదటి నుంచి జరిగిన సంగతి వివరిస్తా ఉన్నాడు. దావీదు దగ్గర నుండి సంగతులు ఏం జరిగేలా జరుగుతూ వచ్చాయో. 15వ వచనం నుండి, మొదటి రాజులు 8:15 నుండి, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగిండునుగాక. నేను ఇశ్రాయేలీలకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాటి నుండి నా నామమును దాని యందుండునట్లుగా ఇశ్రాయేలు గోత్రములలో ఏ పట్టణములోనైనను మందిరము కట్టించుటకు నేను కోరలేదు. మందిరము కట్టించుటకు నేను కోరలేదు, కానీ ఇశ్రాయేలీలకు నా ప్రజల మీద దావీదును ఉంచుటకు నేను కోరుకొని ఉన్నాను అని ఆయన సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సును పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీకు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే. అయినను నీవు ఆ మందిరము కట్టింపకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించు.
తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చున్నాడు. నేను నా తండ్రి అయిన దావీదును నాకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడైన ఉండి ఇశ్రాయేలు దేవుడని యెహోవా నామ ఘనతకు మందిరము కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలం ఏర్పరిచి ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులు రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇశ్రాయేలు యాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లే నేను యెహోవా ఇశ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడక్కడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దోషుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చి కనపరుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడనైనా నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చున్నావు యెహోవా ఇశ్రాయేలు దేవా. నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడగు వాడు నీకుండక మారడని సెలవిచ్చును. 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నివాసం భూలోకంలో ఉండదన్నమాట దేవునికి. నిశ్చయం కంటే తప్పకుండా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టును. ఇంత పెద్ద మందిరం కట్టించాడు అంటున్నాడు. మహాకాశంలో నిన్ను పట్టకపోతే నేను కట్టించే దీంట్లో ఏడంటాను నేను విదెత్తి పట్టు. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనన్న ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడని నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించు. 30వ వచనం, మరియు నీ దాసుడైన నేను నీ ప్రజల ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఎక్కడ భూమి కాదు ఆకాశమందు విని మా విన్నపం అంగీకరించు. కాబట్టి వాస్తవానికి మహాదేవుడు హస్తకృతములైన ఆలయంలో నివాసం చేయడు. మరి ఎక్కడ చేస్తాడు నివాసం? చేయడా? చేస్తాడు. ఎక్కడ చేస్తాడో, ఎక్కడ చేస్తానని చెప్తున్నాడో జాగ్రత్తగా చూస్తూ ఉండండి. కొరింథీయులకు 2వ పత్రికలో 6వ అధ్యాయం. దేవుని నూతన సృష్టిలో ఆయన ఏర్పరచబడే కొత్త దేవాలయంలో ఆత్మ సంబంధమైన మందిరంలో నివాసం చేస్తాడు. 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనంలోనే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరాళ్ళు? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఎక్కడ నివాసం చేస్తాడంట? అదిగో కొత్త దేవాలయం ఒకటి. ఎవరది? మనము జీవము గల దేవుని ఆలయమై, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిద్దును. నేను వారి దేవుడన యిందును, వారు నా ప్రజల యిందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిన యిందును, మీరు నాకు కుమారులను కుమార్తెల యిందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి కట్టే దేవుని ఆలయమే భౌతికమైన చెక్కుడు రాళ్లతో కాదు,
రత్నములతో కాదు, పలు విధములైన రాళ్లతో కాదు, చలువరాతో కాదు. ఇంకా నువ్వు భూమి మీద ఏం చెప్పదలుచుకున్నావో భూమి మీద దొరికే ఏ వస్తువు చేతక. దేవుని మందిరం కొరకు మహాదేవుడు ముందుగా ఒక పునాది రాయిని ఏర్పాటు చేసుకున్న సంగతి నేను ఇంతకు ముందుగా వచ్చినప్పుడు తెలియజేస్తే మీకు యెషయా గ్రంథంలో దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న పునాది రాయి ప్రత్యేకమైన రాయి ఒకటి. అది భూమి మీద దొరికే రాయిగా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ఆ రాతనంట ఇప్పుడు ఆయన మందిరం కట్టించుకునేది. ఆ రాతితో కట్టిన మందిరంలో మాత్రమే ఆయన నివాసం చేస్తాడట. 28వ అధ్యాయము 16వ వచనంలో మాట రాయబడింది. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి. పరిశోధింపబడిన రాయి అంటే పరీక్షించబడింది అన్నమాట. ఈ బరువుకి తట్టుకుంటుందా, ఈ దెబ్బకి దాగుద్దా? కాబట్టి ఏం చేశాడు అన్నమాట, పరిశోధించిన రాయి. పరీక్ష చేసి తట్టుకుంటుందా, నిల్చుద్దా, స్థిరంగా పునాది రాయిగా ఇది ఉంటుందా? పునాది రాయి దెబ్బతింటే ఇల్లు కట్టడం కష్టం కదూ. అందువల్ల ఈ పునాది రాయిని చెక్కుకునేటప్పుడే ఈ బరువు, ఈ భారము భరించగలదా, ఈ బరువును తట్టుకోగలదా, ఈ శ్రమను అనుభవించగలదా? పరీక్షింపబడిన రాయి. పరిశోధింపబడిన అంటే పరీక్షింపబడిన అని చెప్పాను అందుకు. అది పరిశోధింపబడిన రాయి. అమూల్యమైన అమూల్యం అంటే విలువ కట్టలేనంత గొప్ప అన్నమాట. విలువ ఇంత అని చెప్పడానికి వీలేదు. రాయికి బంగారుకి విలువ కట్టొచ్చు, నానా విధమైన రత్నాలకు విలువ కట్టొచ్చు. ఒక రత్నం తీసుకొచ్చి ఎంత అవుతుందంటే దీని విలువ ఎంత అవుతుందని చెప్పచ్చు. ఒక రాయిని తీసుకొచ్చి దాని రాయి నైపుణ్యం కలిగిన వాడి దగ్గరికి తీసుకెళ్ళి రాయి విలువ ఎంత అంటే రాయి విలువ చెప్తుంది. కానీ ఈ రాయికి మాత్రం విలువ ఎంత అని చెప్పడానికి వీల్లేదు. కనుకది అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి. మామూలు రాయి కూడా కాదు, బహుస్థిరమైన పునాది రాయి. పరీక్షించబడింది, పరిశోధించబడింది, అన్నిటికీ స్ట్రెస్ దానికి తట్టుకోగలదా? విలువ చూస్తేనేమో ఇంత విలువని కట్టడానికి వీల్లేనంత అమూల్యమైన రాయి, అస్థిరమైన పునాది రాయి. సియోనులో వేసిన వాడు నేనే. ఆ రాయి పెట్టి మందిరం కడతా. ఆ కట్టబడిన మందిరంలో నేను నివాసం చేస్తాను. వాస్తవానికి ఈయన ఎప్పుడైనా సరే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద భవనం కట్టించుకుని దాంట్లో నువ్వు వ్యవహరించే మహారాజు అయినా లేదు మహాధనికులైనా సరే, కనీసం వారు ఎప్పుడైనా తమ చేతితో ఆ రాయి పెట్టుంటారు కదా. ఆ ఇంటి రాయి ఎవడన్నా పెట్టుంటాడా? ఇల్లు కట్టించిన వాడు ఇంటి రాయి పెడతాడండి. పేదవాళ్ళం ఇది మనం ఏం చేస్తామంటే ఇల్లు కట్టించుకున్నాం అనుకో, ఒక కూలి తగ్గుద్దని మనం కూడా కూలికే పని చేస్తే అది వేరే సంగతి. నేను చెప్పేది మీకు అర్థం కావట్లా. ఆ రూపంగా ఆలోచన చేస్తారు, ఓహో ఇల్లు కట్టించుకున్నవాడు ఆయన కూడా గట్టాడు కావాలనుకోవటానికి అవసరం లేదు. ధనికుడు ఎవడో తీసుకొచ్చి తన సిమెంట్ అంది అక్కర్లా, లేకపోతే రాళ్ళు మోసుకొచ్చి బేల్దారి కట్టేవాడికి అంది అక్కర్లా. అది పేదవాడు చేసే పని. ఒకవేళంతా పేదవాడిపోయి ఒక చిన్న ఇల్లు కట్టించుకోదలుచుకుంటే ఒక కూలి తగ్గుద్దని దాని కొరకు నువ్వు పాటు పెడుతుంటే వేరే సంగతి. కానీ మహారాజులు కనీసం దగ్గరకు పోయి చూస్తారో లేదో. ఎవరికి అప్పగిస్తారంటే ముందు నమ్మకమైన మనుషులకు అప్పగించేస్తారు పని చేయటానికి. అంతవరకే పని చేయడానికి అప్పగిస్తారు. వారి సప్లైలు ఎక్కడి నుంచి వస్తాయో ఆర్డర్ చేస్తారు అంత. కానీ కట్టిన తర్వాత లోపలికి వచ్చి నివాసం చేసేంత వరకు దాదాపుగా దాంతో వారికి అవసరం లేదు. ఎందుకంటే సూపర్వైజర్లు దానికి సంబంధించిన జనులు చూసుకుంటుంటారు ఆ కార్యక్రమం. మహాదేవుడు రాజాధిరాజు, సకల యుగములో రాజు అయ్యుండి అక్షయుడు, అద్వితీయుడు. ఆయన కట్టుకునే భవనానికి ఆయన వచ్చి నేరుగా రాళ్ళు వరుసని పేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లే. అందువల్ల ఆయన ఏం చేశాడో ప్రత్యేకించి కట్టేవారికి అప్పగించాడు కార్యక్రమాలు.
నేను ఇంత ముందు మీకు తెలియజేసినట్టుగా కట్టేవారికి ఇచ్చాడంట. యూద మత నాయకులకు ఆయన అప్పగించిన సంగతి మీకు తెలియజేశాడు. మత నాయకులకు అప్పగించాడు. నాయకులారా, మీకు బాగా తెలుసు కదా గ్రంథము. ఇదిగో నా రాయి, ఈ రాయిని పునాదిలో పెట్టి మూలరాయిగా పెట్టి దాన్ని కరెక్ట్గా అనుగుణ్యంగానే బిల్డింగ్ కట్టాలి. ఆ బిల్డింగ్ కడితే దాంట్లో నేను నివాసం. ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. భూమి మీద తయారైన రాయి కాదు. చూపెడితే నేను ఆ రాయి ఎవరో ఇప్పుడు మీకు మొదటి పేతురు 2వ అధ్యాయంలోనే పరలోకం నుంచి వచ్చిన రాయిని గుర్చిన సమాచారము రాయబడింది. చూడొచ్చు మనం 2వ అధ్యాయము 4వ వచనం నుంచి. మనుషుల చేత ఏం చేయబడింది? విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది. దేవుని దృష్టికి ఏర్పరచబడి అమూల్యమును సజీవమునగు రాయి. ఒకటి నాలుగు ప్రత్యేకమైన లక్షణాలు చెప్పినాడు అక్కడ. ఒకటి, మనుషుల దృష్టి వేరే, మనుషుల దృష్టికి విసర్జింపబడి. దేవుని దృష్టికి ఏర్పరచబడింది. అమ్మాయి నువ్వేమన్నా అనుకోరా, నాది ఇదే అన్నాడు ఆయన. అంతే, ఇదేనా నాకు అదే. దేవుని దృష్టికి ఏర్పరచబడింది. మనుషుల దృష్టి వేరే, దేవుని దృష్టికి వేరే. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. ఒకరోజు సంగతి చెప్పాను నేను మీకు. సౌలును రాజుగా త్రోసివేసిన తర్వాత మహోన్నతుడకు దేవుడు మరొకరిని రాజుగా ఏర్పాటు చేసుకోబోతాడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో సంగతి. ఏర్పాటు చేసుకోబోయేటప్పుడు ఆయన తన సేవకుడైన సమూయేలును యెషయి ఇంటికి పంపిస్తాడు. యెషయి ఇంటిలో ఒకడున్నాడు, నా కొరకు నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నీ వెళ్ళి అతన్ని అభిషేకం చెయ్యి అని చెప్పి. సరే, అంతా ఏర్పాట్లు అయ్యాయి. తన కుమారుడైన మొదటి ఏలియాబును పిలిచి, ఎత్తరి బలిష్ఠుడో. కరెక్ట్, దేవుడు అంటే దేవుడు నిజంగా. సౌలు మనగాడే, కానీ సౌలను తీసేసిన తర్వాత మనగాడే పెడుతున్నాడు అన్నమాట. ఎంత ఎత్తరి, ఎంత బలిష్ఠుడు. మహాదేవుడు అంటున్నాడు, అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టుకున్నా. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసిన్నా. మనుషుడిపై ఆకారము వేషము లక్ష్య పెట్టింది, కానీ యెహోవా ఆంతర్యము లక్ష్య పెట్టిన. అందువల్ల ఇప్పుడు ఏం జరిగిందో తెలిసిన, మనుషుడు పై రూపాన్ని చూశాడు, తిరస్కరించాడు. ఎవరిని? రాయిని తిరస్కరించాడు. ఈ రాయి బహు విచిత్రమైన రాయి అని చెప్పాను నేను మీకు. మనుషుల దృష్టికి విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడింది. 3, అమూల్యమైనది. అమూల్యమైనదంటే దీని లెక్క, దాని విలువ ఎంత అని చెప్పడానికి ఆవిడకి శాత కాదు. అది అమూల్యమైనదంటే. ఒక రాయిని తీసుకొచ్చి పెట్టామనుకోండి. మద్రాసులో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పట్టణంలో దాదాపుగా ఏవైనా రత్నం వస్తే, ప్రత్యేకమైన రాళ్ళు వస్తేని ఈయన దగ్గర తీసుకొస్తారు దాని విలువ చెప్పడానికి. అలాంటి ఆయన క్రీస్తు సంఘంలో సభ్యుడు అవడానికి తటస్థించినందువల్ల నాకు పరిచయస్తుడయ్యాడు. కాబట్టి రాయి ఫలాంది అని చెప్పామనుకోండి, నేను కొన్ని రాళ్ళు తీసుకెళ్ళాను, ఎవరో ఇచ్చిన రాళ్ళు చూపెట్టానికి. ఆయన దగ్గర ఉన్న వెరైటీ రాళ్ళు గుమ్మరించాడండి. అనేకమైన వెరైటీ రాళ్ళు ఉన్నాయి. ఇది ఈ రాయితో ఖరీదిట్ట, దీని రూపం ఇట్ట, దీన్ని మెడ ఒంటి మీద రాయి తగిలితే మనిషి చల్లబడతాడు, శాంతం వస్తుందని ఈ రాయిని వేసుకుంటారు. బలని రకరకాలైన రాళ్ళు వివరించి చెప్పేస్తాడు. నా దగ్గర ఉన్న ఒక అల్పమైన రాయి తీసుకొచ్చి, ఇది ఒక 50 రూపాయల కంటే ఎక్కువ చేయదనేసి.
నేను మీకేం చెప్తున్నానంటే అటువంటి ఒక మనిషి ఉన్నాడు నాకు తెలిసిన ఆయన. అది నేను చెప్పాను కదా, ప్రభు సంఘంలో ఒక సభ్యుడైనందువలన ఇక మనకు పరిచయం కాకుండా పోయేదిలే. కానీ రాయిని తీసుకెళ్ళామనుకో, ఎంత దీనికి ఖరీదు అన్నాం అనుకో, అటువంటి వాళ్ళకి యాద కాదు. అది అమూల్యమైన విలువ కట్టడానికి వీలేం రాయి. కారణమేమో తెలిసిన, ప్రత్యేకించి ఇది సజీవమైనది. సజీవమైన రాయి యగు ఎవరైనా ప్రభు, ఆయన ఈ రాయి ప్రభు నద్దకు వచ్చిన వారై అదన్నమాట రాయి. అది భూమి మీద దొరికే రాయి కాదని చెప్పాను కదా, అది సజీవమైన రాయి. ఆ రాయి మామూలుగా భౌతికమైన రాయి అయితే బ్రతికుంటుంది అంటే ఖచ్చితంగా ఏ భౌతికమైన రాయి బ్రతికుంటుంది. కానీ రాయి బ్రతికుంటుంది, ఈ రాయి నడుస్తుంటది, ఈ రాయి వెంటబడి తిరుగుతుంటది. చదువుతా కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం, కొరింథీయులకు 10వ అధ్యాయం 10వ అధ్యాయం తీసిన తర్వాత 4వ అధ్యాయం వచనం నుండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కాబట్టి 5వ పాయింట్ ఏమన్నమాట, ఇది ఆత్మ సంబంధమైనది బండ, ఆత్మ సంబంధమైన. ఆత్మ సంబంధమైన బండ, దీన్ని మహాదేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని నేను గతంలో మీకు తెలియజేసినట్టు, గ్రంథము శాస్త్రము తెలిసిన ఆ మత నాయకులకి చేతికి అప్పగించి, ఇదిగో నా రాయి, నేను నివాసం చేయబోతా మనుషుల మధ్యలో, కానీ ఇది పెట్టి నాకు మందిరం కట్టాలి. హస్తకృతంలో ఆలయంలో నివాసం చేయుడు, హస్తకృతము కాని ఒక మందిరం కొరకాయన ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ హస్తకృతము కాని మందిరమే ఆత్మ సంబంధమైంది అన్నమాట. రాళ్ళేమో సజీవమైన రాళ్ళు, విలువేమో ఇంత విలువని కట్టలేదన్నమాట. మనుషులు విసర్జించిన దేవుని దృష్టికి ఏర్పరచబెట్టి, ఆ రాయిని విసర్జించడానికి కారణం చెప్పాను నేను మీకు. కారణమేమో తెలిసిన, అది రాయానండి. ఈ రాతికి ఇదొక కోణం, ఇదొక కోణం. బేల్దారి మేస్త్రి అంటున్నాడు, అయ్యా ఈ బిల్డింగ్ మూలమట్టానికి కట్టలేదండి అంటే. మూలమట్టానికి కట్టలేదంటే ఏంటన్నమాట, మూలమట్టం అనే ఒక వస్తువు ఉంటుంది అతని దగ్గర, ఇలాగుంటుంది. నాకు సరిగ్గా రాలేదులే, వచ్చిందనుకోండి సపోజ్లా, ఈ మూల కరెక్ట్గా ఉండాలన్నమాట. మూల మట్టం పెడితే అది పెడతాడు, మూల పెడితే ఈ గీత కరెక్ట్గా, ఆ గీత కరెక్ట్గా పోవాలి. అటు కాకపోతే కడితే అప్పుడు మూల మట్టకు వచ్చింది. లేకపోతే కొంచెం ఉంకరం అనుకోండి, మూల మట్టానికి కట్టలేదండి, సరిగా ఉండలేదు అనమాట. ఇది కట్టడం కట్టినప్పుడు సరిగ్గా కట్టలేదండి, మూల మట్టానికి కట్టలేదండి. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైతే అర్థం కాకపోయినా వదిలిపెట్టేసేయండి. కానీ దీనికి మాత్రం 2 మూలలు అండి. ఈ మట్టానికి కట్టాలా, కట్టేవారు. ఈ మట్టానికి కట్టాలి కాబట్టి కదా ఇది దీన్ని పెట్టి ఈ మట్టానికి కట్టాలా, ఇటు ఈ కొలత, ఇటు ఈ కొలత. దీని మీద ఒకవేళ కట్టడం మొదలెట్టామనుకోండి, కరెక్ట్గా కట్టాడంటే ఏం చేశాడన్నమాట, దీనికి అటు ఇటు పోకుండా కరెక్ట్ దించాడన్నమాట. ప్లమ్ లైన్ ఉంటుంది. ప్లమ్ లైన్ అంటే తెలుగులో ఏమంటారు, వడమ్ము అంట, అదేందో నాకు తెలియలా. ప్లమ్ లైన్ అంటారు ఇంగ్లీష్లో. అవునా, ఇక్కడ మట్టపు గుండు, కరెక్ట్, అది తెలుస్తుంది. ఇక్కడ మట్టపు గుండు ఉంటుంది, ఇది పెడతాడు దీనికి కింద అని అంటున్నట్టు.
నువ్వు కొద్దిగా అట్టట్టు అంటుంది, అట్టట్టు అంటుందని ఇట్ట అంటే కరెక్ట్గా అది చెప్పుద్ది అన్నమాట. మట్టపు గుండేసి కరెక్ట్గా నెగ్గించు. దీంతో కట్టాలా మీరు ఈ దీనికి మట్టపు గుండె వేయాలనేటప్పటికి మట్టపు గుండె ఎత్తే ఎవడు సరిగ్గా ఉంటుందా. తక్కిన రాళ్ళన్నీ వంక టెంకర రాళ్ళు. నేను చెప్పేది మీకు అర్థమైనా. తక్కిన రాళ్ళు ఈ మట్టపు గుండె కెట్టేటట్టు గుండెలా కట్ చేస్తే కానీ దీంట్లో సెటిల్ అయిపోయేటట్టు. అయ్యా ఎందుకు వచ్చిన కూడా మమ్మల్ని కుదరదు. ఏం కథ అంటే మమ్మల్ని మేము తగ్గించుకోలేము. వరకే మనలో మన మాట. మనుషుడు తను గూర్చి తను గొప్పవాడని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మీ సంగతి నాకు తెలియదు బాబు, మనుషుడి సంగతి చెప్పాను నేను. మనుషుడు తన స్వభావాన్ని బట్టి తను గొప్పవాడు అనుకో, గొప్పవాడు కాకపోయినా గొప్పవాడు అయినట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. రైలు బండిలో ఎక్కువ జరుగుతుంటుంది సంభాషణలు, మాకు తగులుతూ ఉంటాయి జనం. నన్ను అడిగారు అనుకోండి, అబ్బా నేను ఏం ఉద్యోగం చేస్తా, నాకు ఏం ఉద్యోగం లేదు బాబా, నాకు ఉద్యోగమే లేదేమి, స్వాత ప్రకటన చేస్తా. ఓహో అదేనా, అదేనయ్యా నేను అదే అయిపోయేటప్పటికి డౌన్ ప్రాడన్ అనమాట. ఇంకేం చదువుకున్నాడు, ఇంకేం లేదు బాబా, ఉద్యోగం లేదా, ఏం లేదనేటప్పటికి ఇంకే దానికి విలువ వచ్చింది ఏమి లేదా, ఇది ఏమి లేనాడంట అదే అదే మన పక్కన పడి దాన్ని ఏం ఉద్యోగం, నేను అదిగా ఆఫీసులో గుమస్తా. నేను ఆఫీసులో గుమస్తా అంటే ఆయన దగ్గర కొంచెం ఉందన్నమాట. ఏదైనా పని పోతే పని అవుతుంది, నా దగ్గర పోతే ఏం పని. ఇది సన్యాసం రాసుకున్నాడు బూడిద రాసినట్టే, ఇంకేముంది అసలు ఏమి లేదు అక్కడ. అప్పుడు వాస్తవానికి సంగతి ఏంటంటే ప్రతి మనిషికి ఏం చేసుకుంటాడు, ఎలాగైనా తను కొంచెం ఉన్నవాడనో లేకపోతే గౌరవం గల్లవాడనో విద్యావంతుడనో లేకపోతే ఇంకేదన్నా ఆయనకి నేరుగా ఏమి లేకపోతే అప్పుడు చుట్టను తిప్పేసి మొత్తం ఫలానోడండి మా వాడు అని చెప్తుంటాడు. అంటే ఏంటన్నమాట, ఓహో అని అని తెలిసినాడు గొప్పవాడు అన్నమాట అనుకోండి. ఈ మానవ స్వభావము గొప్పలు హెచ్చింపులు రెట్టింపులు కోరుకునే బుద్ధి, అది ఇప్పుడు తగ్గాల. ఎవడు తగ్గించుకుంటాడు? ఈ రాయి తగ్గించుకున్న రాయి దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి, దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టుకున్న భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకొని ఉన్నవాడు లేనివాడైనట్టు కనపడుతున్నాడు. కానీ ఇప్పుడు మానవ బుద్ధి ఏమి, లేనివాడు గొప్ప ఉన్నవాడైనట్టు కనపడుతున్నాడు. క్రీస్తు యేసు మహాగణుడయ్యుండి ఎన్నికలేని వాడినట్టుగా కనపడుతుంటే మనుషుడు ఏమీ లేని వాడే పెద్ద మనగాడైనట్టుగా మేస్తుంటారు, పోజు కడుతుంటాడు. కనుక మొట్టమొదటిది మానవ బుద్ధికి విరోధమైన కార్యక్రమం, తను తగ్గించుకుని వృత్తినిగా చేసుకొని మరి ఆయన ఆకారం అందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, మామూలు మరణం కూడా కాదు అది, అనగా శిలువ మరణము పొందినంతగా. రెండవ లైన్లో శ్రమానుభవం. ఎవడు ఇష్టపడతాడు శ్రమానుభవానికి? ఎవడు ఇష్టపడు? ఈ రోజున మనుషులు క్రీస్తు యేసులో శ్రమానుభవానికి ఇష్టపడినాడు ఎవళ్ళు? ఇక్కడికి వచ్చింది చాలా కొద్ది మంది జనం. అదే ఒక మోసగాడు నేను బాగు చేస్తున్నాను స్వస్థతలు అన్నాడు అనుకోండి, జనాలు ఉప్పతెప్పలుగా పోతారు. ఎందుకు పోతారు? సుఖం కావాలా? సుఖమా ఇది? శ్రమానుభవం. కనుక ఒక ప్రక్కన తగ్గించుకోవటము, రెండో ప్రక్కన శ్రమానుభవం అనిపించడానికి ఎవడు ఇష్టపడతాడా? ఇష్టపడేది ఎవడుంటాడు అసలు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం 14 వచనంలోనేమో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల్లో సహానుభవము లేనివాడు కాడు, ఆయన మన వలనే అన్ని విధములా శోధింపబడినను
అన్ని విధాలు ఆస్వాదింపబడ్డాడు. పాపం లేనివాడు కాబట్టి. 5వ అధ్యాయంకి వచ్చాం. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఆయన శరీరధారి అయిన దినములలో 7వ వచనం నుండి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి విడిపించగలవానికి ప్రార్థన యాచనను కృతజ్ఞతాస్తులు సమర్పించి భయభక్తులు గలవాడైనందున ఆయన అంగీకరింపబడి తాను కుమారుడయ్యుండియు ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని శ్రమతో విధేయత రావాలా? క్రీస్తు యేసు యొక్క అనుభవంలో శ్రమానుభవము, దాంతో విధేయత. శ్రమ అనుభవించి విధేయత నేర్చుకో. కుమారుడుగా ఉండు. కుమారులు శ్రమ అనుభవించి విధేయత నేర్చుకోవటానికి ఉద్దేశించబడ్డారు. బిడ్డను శిక్షించితే శ్రమ అనుభవించి తండ్రికి విధేయతనే చూపడానికి నేర్చుకుంటుంది. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు శిక్షలో పాలు పొందని ఎడల దుర్బీజులే గాని, అంటే ఎవడకు పుట్టినోళ్ళో గాని కుమారులు కాదు. అందువల్ల వాస్తవానికి క్రీస్తు ప్రభు ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చాడు. ఈయన తగ్గించుకుంటాడు. శ్రమానుభవమైనా సరే దేవుని చిత్తం నెరవేరుస్తాడు. అయ్యా, నాకు శ్రమ వచ్చినా నీ ఇష్టమే జరగాల. నా ఇష్టం వద్దు, నా ఇష్టం వేరే కోరుతుంది. ఏం కోరుతుంది నా ఇష్టం అంటే? సెలవు తప్పించుకుంటూ పోతే బాగుండని కోరుతుంది. రేపు అనుభవించిపోయే అవమానం రాకుండా పోతే బాగుండని కోరుతుంది నా శరీరం. అదంట కోరుతుంది ఆయన శరీరం. ఆయన ఏమంటాడు తెలిసిన? అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరిగింది. కాబట్టి నీ చిత్తమే జరిగించాలంటే ఏం చేస్తావు? నువ్వు మరణం నుంచి తప్పించగలవు, కానీ తప్పించడం నీ ఇష్టంగా నీ చిత్తం కాకపోతే నా ఇష్టాన్ని నీ చిత్తానికి లోబర్చి శ్రమానుభవమే అనుభవిస్తా అనుకునేది ఎవడుంటాడు భూమి మీద? అటువంటి రాయి చేతికిచ్చాడు కట్ట. అయ్యో, ఇది మనకు కుదిరే పని కాదండి. ఇట్టు కుదరదు మనకి. దేవుడు నమ్ముకుంటే సుఖం రావాలా, దేవుడు నమ్ముకుంటే గంత రావాలా. దేవుడు నమ్ముకుంటే సుఖము గంత రాకపోతే దేవుడు వద్దు, ఆయనతో మన సహవాసం. నేను మనం చెప్పాను అనుకుంటా మీకు ఈ సంగతి. ఏమండి, దేవుడు నమ్ముకున్న తర్వాత మీకు ఏమిటి కలిగిందండి? ఏం కలిగిందండి? దేవుడు నాకు బహుగా ఆశీర్వదించాడండి. చూడండి అబ్బా, దేవుని ఆశీర్వాదాల్లో మీరు అనిపించేది ఏమిటంటే, నేను ఇప్పుడు 40 లక్షల రూపాయల కారులో తిరుగుతున్నానండి. 40,000 కారు కాదు అది, 40 లక్షల రూపాయల కారు ఒకటి ఉంది, ఆయన తిరిగే కారు. యేసుప్రభు ఎంత కారులో తిరగచ్చు ఒకళ్ళ భూమి మీదకి వస్తే? సమస్తం ఆయన వల్ల కలిగింది కదా. ఆయన లోకములో ఉండను, లోకము ఆయన మూలముగా కలిగాను. ఏమైనా చేసుకోగలడు అసలు. ఇది వేరే రూపం. కాబట్టి ఆ మత నాయకులు ఏం చేశారంటే, అది మాత్రం వద్దు. దేవుడు నమ్ముకుంటే మాకు కలిసి రావాలా, దేవుడు నమ్ముకుంటే మాకు పెద్దగా రావాలా, దేవుడు నమ్ముకుంటే మాకు సుఖం రావాలి, దేవుడు అనవచ్చు. కష్టాలు వచ్చే దేవుడు మాకు వచ్చాడు. అందువల్ల ఏమై ఇదిరా పరిస్థితి. వేస్తేనే ప్లమ్ లైన్ అంటే మట్టపు గుండు లాగితేనే ఇట్లనైనా వస్తుంది, మనమన్నా పెద్ద దిగటం. అందువల్ల ఏం చేశారు తెలుసుదా? మనుషుల దృష్టికి విసర్జ్యం ఉంటుంది. అదే నాన్సెన్స్. మనుషుల దృష్టికి విసర్జింపబడినాను, దేవుని దృష్టికి ఏర్పరచబడి. దేవుడు అన్నాడు, నాకు ఇదే దక్షిణ. ఆ రాయితో మట్టపు గుండు లాగితే ఏ రాళ్ళు నిలుస్తాయో ఆ కట్టడంలో, అలాంటి కట్టడంలో నేను నివాసం చేస్తాను. చదువుతాను తీసి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 5వ వచనం నుండి. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనేది.
ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండేది. వారు పేతురును యోహాను వారి మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితురని అడుగుగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడు ఇట్లని, ప్రజల అధికారులారా పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మును విమర్శించుచున్నాడు. గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులని దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నారు. గుర్తుపెట్టుకో, 11వ వచనం వచ్చింది. ఇల్లు కట్టువారైనా మీరు ఏం చేశారంట? తృణీకరించిన రాయి ఎవరు? ఆయనే. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఏమై ఇప్పుడైనా ఆ రాయి మూలకు తలరాయే. దేవునితో నీకు సంబంధం కావాలా? నీ తలరాత ఏమో తెలిసిన క్రీస్తు యేసుతో పాటు ఆయన స్వభావానికి మార్చబడాలా. దేవునితో సంబంధం కావాలని కోరే ప్రతి వాడు క్రీస్తు యేసు వలె తను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దేవునితో సంబంధం సహవాసం కావాలని కోరే ప్రతి వాడు క్రీస్తు వలె తన శ్రమానుభవంలో దేవుని మహింపరచవలసిన అవసరం. అది నీకు ఇష్టం లేదా? అది నువ్వు నేను తృణీకరించేవన్నా, విసర్జించినా దేవుడు విసర్జించబోట్లా, నీవు కొలిసినట్టు దేవుడు కొలవబట్లా, నీవు లక్ష్య పెట్టినట్టు దేవుడు లక్ష్య పెట్టబోట్ల. అందువల్ల ఏం జరుగుతుందో జాతర గురించి. అందువల్ల ఏం చేస్తాడంటే ఈయన, మీరు కట్టలేరా? మీరు కట్టలేకపోతే కట్టగలిగిన వాళ్ళకి ఇస్తే తిండి అని చేతి తీసుకున్నాడు. చూస్తా ఉన్నాడు జనుల్లో. ముందుకు వచ్చారయ్యా, మేము మీరు ఈ రాత్రి కడతారా? అవును బాబు, ఖచ్చితంగా ఆ రాత్రినే కడతాను. అప్పుడు మట్టపుకుండా లాగుతారు కదా, ఖచ్చితంగా లాగుతామండి. మట్టపుకుండా లాగితే ఈ రాయి కొలతల్లోనే ఉండాలి మనుషులు. తమను తగ్గించుకొని శ్రమానుభవం పొందడానికి ఇష్టపడిన వాళ్ళతోనే కడతారంటే అలాగైతేనే అయితే మీరు ఉండాలి దాంట్లో. ఖచ్చితంగా ఉంటాం. కొరింథీయులకు 2వ పత్రిక. మహోన్నతులకు దేవుని నివాసమునకు యోగ్యమైన దేవాలయము భౌతికమైంది కాదు, హస్తకృతమైంది కాదు. ఆయన హస్తకృతమైన ఆలయంలో నివాసం చేయడు, ఆత్మ సంబంధమైన ఆలయంలో నివాసం చేయబోతాడు. ఆత్మ సంబంధమైన ఆలయంలో నివాసం చేయడానికి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండాలా. ఆ మూలరాయి మీద రాళ్ళు పరవబడాలి, పెట్టబడాలి, పేర్చబడాలి, కట్టబడాలి. 2 కొరింథీ 4వ అధ్యాయం. 2 కొరింథీ 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలోనే 8వ వచనం నుండి మాటలు రాయబడుతున్నాయి. ఎటుపోయినను 7వ వచనం కూడా చదువుతా. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారం కాదు, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాం, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాం, పడద్రోయబడినను నశించు వారము కాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొంచున్నాం. సో మీకు అర్థమైంది ఇప్పుడు? రాళ్ల మీద రాయి అదన్న వహించుకొంచున్నాం. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము ఏం చేయబడ్డంట? మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎవరి కోసం అంటేను యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణము, మీలో జీవము కార్యసాధుతుంది. 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 3వ వచనం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము
ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమియు కలుగు చేయక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లరిలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగులు ఓర్పు గలవారమై. ఎందుక బాబీ గొడవ అందంటను? ఆ రాయితో కడితే ఇట్నే గొడవలు వస్తాయి. గౌరవంగా సంగతి అడ్డుపెట్టు. పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. కొన్నిసార్లు మంచోడు అంటారు, కొన్నిసార్లు తిడతారు మమ్మల్ని. ఘనత అఘనతల యందును, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి. ఎవరు పరిచారకులు? రాజు కట్టేదారు అనమాట. అదిగో దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొంచున్నాం. ఎలా కనపడుతున్నా జనానికి? మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులం, తెలియబడిన వారమైనట్టుండి బాగుగా తెలియబడిన వారు, చనిపోవచ్చున్న వారమైనట్టుండి ఇదిగో బ్రతుకుచున్నవారు, శిక్షింపబడిన వారమైనట్టుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్టుండి సమస్తమును కలిగిన. కాబట్టి ఏం జరుగుద్దా మీకంటేను? మాకేం జరుగుద్దా? మాకు మీ సంగతి చెప్పు, జాగ్రత్తలు. 12వ అధ్యాయం 12వ అధ్యాయంలోనంట ఆయనకి జరిగిన కార్యక్రమాలు తెలియజేస్తున్నాయి. ఏం జరిగింది? నువ్వేమనుభవించావు? క్రీస్తు యేసు నిమిత్తం అనుభవించిన కార్యక్రమాలు ఏంటి? అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము దేహంలో ఒక ముళ్ళు పెట్టాడు ఆయన. ఆల్రెడీ 19 వచ్చినండి. మేము ఇంతవరకు మా విషయమే మీకు సమాధానము చెప్పుకుంటున్నామని మీకు తోచునేమో. పదకొండవ అధ్యాయం 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి, వారు క్రీస్తు పరిచారకుల